ఈరోజు నాణ్యానికి ఇటువైపున రెండు ప్రధానమైన అంశాలు టచ్ చేస్తాం. టచ్ చేయాల్సిన సబ్జెక్టులు ఇంకా చాలానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ కంటిన్యూషన్ కూడా మళ్ళీ చేస్తాం. ఎందుకంటే ఇదే ప్రెస్ మీట్లోనే అన్ని సబ్జెక్టులు తీసుకొచ్చేసినామని అంటే కొంచెం ఓవర్ డోస్ అయిపోతుంది. సో ఈరోజు ప్రధానంగా టచ్ చేయబోయేది డిఎస్సిలో 2 డిఎస్సీలకు సంబంధించి. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ తాను రాజీనామా చేయాల్సిన అవసరాన్ని గట్టిగా ఎందుకు అని చెప్పి మరొక్కసారి చెబుతూ, రెండవది వీళ్ళు అప్పటి ఏపీపీఎస్సి మా ప్రభుత్వంలో అప్పటి ఏపీపీఎస్సికి సంబంధించి వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారము, తప్పుడు ఆరోపణల మీద సాక్ష్యాలు ఆధారాలతో సహా ఏది వాస్తవము అనేది ప్రజల ముందు ఉంచే కార్యక్రమం. ఈ 2 సబ్జెక్టుల మీద కూడా, ఎందుకనంటే ఈ 2 సబ్జెక్టులు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో సుదీర్ఘమైన అబద్ధాలతో కూడిన ప్రసంగాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ రెండింటికి కూడా సమగ్రమైన సాక్ష్యాలు ఆధారాలతో ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తాం. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ల అంశము, రాష్ట్రంలో వ్యవసాయం, కరువు, సంక్షోభం, వీటికి సంబంధించిన విషయాలు, విచ్చలవిడిగా పోలీసులే గంజాయి అమ్మడం, పోలీసులే గంజాయితో దొరకడం, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు బుధవారం, నెక్స్ట్ బుధవారం మళ్ళీ వీటికి సంబంధించిన ప్రెస్ మీట్లో మళ్ళీ వీటికి సంబంధించిన విషయాలు అడ్రస్ చేస్తాం. ఇంకా డిఎస్సికి సంబంధించి ఈరోజు మొదటిది సబ్జెక్టు లోకేష్ అనే వ్యక్తి ఎందుకు రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అన్నది ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి డిఎస్సి విషయంలో, ఇప్పటి డిఎస్సి విషయంలో, ఈ గవర్నమెంట్ కండక్ట్ చేసిన డిఎస్సి విషయంలో 2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్, అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేసింది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఎలా తయారైపోయిందనంటే అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము
ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతూ ఉన్నారు, ప్రతిపక్షాన్నే అక్నాలెడ్జ్ చేయకుండా. ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే, ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగు ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు, కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా, పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు, డిస్కషన్లోకి రానిరు. కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు చర్చ జరగడానికి అని అంటే, దానికి కారణం తప్పులు జరిగాయి కాబట్టి. అది ఎక్కడ సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుందేమో అని చెప్పి సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ప్రస్ఫుటంగా అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లంగా కనిపిస్తుంది కాబట్టి. ఇక ఎలాగో వీళ్ళెట్టా చర్చ చేయరు, కౌన్సిల్లో అవకాశం కూడా రానికుండా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి నాణ్యానికి ఇటువైపున ఎందుకు లోకేష్ అనే వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉంది ఈ సబ్జెక్ట్ మీద అన్న వివరాలు లేక ఒకసారి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, క్లుప్తంగా పాయింట్ల ప్రకారమే పోదాం, క్లుప్తంగా చెప్తాను పాయింట్ల ప్రకారమే. పాయింట్ నెంబర్ 1, డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ. డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ ఒక అంశం, పరీక్ష నిర్వహణ అన్నది రెండో అంశం. ఈ రెండు కూడా ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా యాక్సెప్ట్ చేస్తాడు. అసెంబ్లీలోనే యాక్సెప్ట్ చేయడమే కాకుండా తప్పేముంది అంటూ దబాయించినాడు, తప్పేముంది అని అంటూ ఏకంగా దబాయించినాడు. ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి డిఎస్సి పరీక్షలకు అవసరమైన ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. డిఎస్సి పరీక్షను నిర్వహించే బాధ్యత డిఎస్సి కన్వీనర్ది. ఈ రెండు ఒకే వ్యక్తికి ద్వారా జరిపిస్తే పారదర్శకతకు పాతర వేసినట్టు అవుతుంది, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. అంటే పరీక్ష ప్రశ్న తయారీ ఒకంతోనే చేయిస్తూ ఉన్నారు, పరీక్ష నిర్వహణ చేసే కార్యక్రమం కూడా సేమ్ వ్యక్తితోనే చేస్తూ ఉన్నారు. ఏపీడిఎస్సి నియామకాల చరిత్రలోనే ఏపీపీఎస్సి నియామకాల చరిత్రలోనే ఈ రెండు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అప్పగించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తారు అని అంటే దానికి కారణం, ప్రశ్నలు తయారీ చేసే వ్యవస్థకు పరీక్ష నిర్వహించే వ్యవస్థకు
మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తొలగిపోతాయి. కాబట్టి ఒకసారి ఆయన అన్న మాటలు ఒకసారి వీళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు, ఒకసారి ప్లే చేసి ఒకసారి వినండి ఒకసారి. ప్రిపరేషన్ కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్ కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్ష, ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తి మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు. ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. గట్టిగా ఆయన ఎంతకు ఆయనే ఒప్పుకున్నాడు కూడా. అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ జరగంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ దీన్ని జరిగించినాడు. దీనివల్ల పరీక్షల ప్రశ్న తయారీ, పరీక్షల నిర్వహణ, పరీక్ష నిర్వహణ ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల స్కామ్కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది. అందుకే సిబిఐ ఎంక్వైరీ అన్నది అడగడం జరుగుతూ ఉంది. ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజీకు ద్వారాలు తెరిచినారు కాబట్టి. ఇక పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్, డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ఇది నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంటుంది. వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి ప్లే చేయండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాటల్లో. అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. ఎవరికో ర్యాంక్ ఒకటి వచ్చిందని, అతని ర్యాంక్ ఒకటి వస్తే నేను కూడా కనుక్కున్నాను ఏంటి ఎట్లా వచ్చిందని. వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు కూడా. మరి నేను అడుగుతాను, మన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు? అబ్బా కొడుకులు ఇద్దరు
నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. అదే కదా విన్నారు మీరు ఎంతగా, అదే కదా మీరు అంతా విన్నారు కూడా. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోతే ఎవరికైనా ఉద్యోగం ఎట్టిస్తాము, రాలేదు కాబట్టి ఇవ్వలేదంట. మరి ఇదే వాస్తవం అయితే మరి నవీన్ అనే క్యాండిడేట్ కోర్టుకు ఎందుకు పోయినాడు? మరి ఇదే వాస్తవం అయితే నవీన్ అనే వ్యక్తి కోర్టుకు ఎందుకు పోయినాడు? నవీన్ అనే వ్యక్తి కోర్టుకు పోయి క్యాండిడేట్ నవీన్ తన ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కోర్టుకు పోయినాడు. తన డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఐఎమ్ నవీన్, మెగా డిఎస్సి సో అండ్ సో, login is not login from 26/8/2025 to till now 3/9/2025, so I could not receive the call letter. I got good marks in DSC, but why I am face this issue? ఆ పిల్లోడు పాపం వచ్చిన ఇంగ్లీష్లో ఆ పిల్లోడు పాపం లెటర్ రాసినాడు. This particular reason I lost my job. Please unblock and send the call letter on third verification. This is final chance of my life. Please provide my call letter and candidate login. DSC లాగిన్ బ్లాక్ అయింది అని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఇదే కోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసినాడు. ఇదే నవీనే కోర్టుకు ఇదే మాదిరిగానే ఫైల్ చేసినాడు. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చూస్తే ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ, కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ. ఆ కాపీలోనే తను సంతకాలు పెట్టి కూడా దాని తర్వాత సబ్సిక్వెంట్గా దాని కాపీలోనే పెట్టి ఇచ్చినాడు. నేను అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని అబ్బా కొడుకుని ఇద్దరిని ఒకటే అడుగుతాను. క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతాను. వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప, వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ, వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ, కోర్టులో ఫైల్ చేసాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా? కారణం ఎందుకు చెప్పలేదంటే, కారణం నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని మెరిట్ లిస్ట్ 1, మెరిట్ లిస్ట్ 2, ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? కారణం నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉంది కాబట్టి, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది కాబట్టి, లీకేజ్ జరిగింది కాబట్టి, దాచిపెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే
గోల్ అవుతుంది కాబట్టి ముందస్తుగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చినారు, మెరిట్ లిస్ట్లో ఆయన పేరు తొలగించినారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలనా లేదా? హౌస్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంకు, ఆ వచ్చిన ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడిని బ్లాక్ చేసినారు, తన కాల్ లెటర్ పంపలేదు, మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో తన పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో తన పేరు తీసేసినారు. ఆ మనిషి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదని కోర్టుకి వేసినాడు. నా ఐడిని బ్లాక్ చేసినారు, నాకు నాకు కాల్ లెటర్ పంపలేదు, దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి అని కోర్టుకు వేసినాడు. మరి నవీన్తో ఒక చోట ఆగిపోయిందా ఈ లీకులు? నవీన్ దగ్గర నుంచి ఇంకా ఎంతమంది దగ్గరికి పోయిందా అనేది తెలియాలనా లేదా? బయటికి రావాలనా లేదా? మరి సిబిఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది. మూడో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మూడో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. డిఎస్సి పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం. దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా అసెంబ్లీలో? దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా, అవి కూడా 372 ఉద్యోగాలు. అలాగే సింధులాగానే ఇచ్చేయాలట, ఇచ్చారంట. దానికి దీనికి పొందన పెట్టినారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల ఐఏఎస్ అధికారు కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల మీరు చూడండి, పివి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత
ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాలు ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికి ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు సపరేట్ పాలసీ. ఆ పాలసీ చూడండి ఒకసారి. వాళ్ళు డిస్ప్లే చేసిన పాలసీ 10/12/2024 ఎప్పటి నుంచో ఉంది, డిస్ప్లే చేసినారు. 10/12/2024 జియో నెంబర్ 18. ఏది? ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సరే పేపర్ మా సరే పేపర్ ఇదైతే ఎక్కడుంది పెట్లా? 4 years వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంకా కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, సాప్ కోచెస్. అంటే ఇలాంటి గేమ్స్కు, ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధులా ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్,
ఏషియన్, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునే దానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఏమిటనంటే వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. జీవో నెంబర్ 4 dated 19/4/2025, జీవో నెంబర్ 47 dated 19/4/2025, without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఈ రెండు కూడా తీసి ఈ రెండు ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. ఈ రెండిట్లో ఏమని రాసినారు చూడు, అమెండ్మెంట్స్. జీవో నెంబర్ 23 అండ్ జీవో నెంబర్ 56 దీంట్లో అమెండ్మెంట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ హు క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ recruitment examinations conducted by the recruiting agencies who qualify అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు. అమెండ్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ను నెసెసరీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో ఏమని రాసినారు, ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది రిక్రూటింగ్ ఏజెన్సీస్ అని రాసినారు. అమెండ్మెంట్ కన్ఫ్యూజన్ అని మళ్ళీ గేట్లు మూసేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు, పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల. గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్.
నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య కూడా కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ కూడా చూపించమని కొంచెం కాల్ లెటర్ కూడా గోల్డ్ మెడలిస్ట్ 32nd నేషనల్ గేమ్స్ 2000 ఎన్నికి 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 13 to 22 December 2002 దుర్గయ్య గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ. ఆయనకు వచ్చిన కాల్ లెటర్ చూపించమా. ఆయనకు ఇచ్చిన కాల్ లెటర్ 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ పిలిచినారు. ఉద్యోగం రాలా. ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇది నిజంగా అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి ఇలా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే తన తోడల్లుడు లోకేష్ సొంత తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్కు ఇంకొక అధ్యక్షుడు. జూడో అసోసియేషన్కి ఇంకొక అధ్యక్షుడు. వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, ఫర్గెట్ అబౌట్ మెడల్స్ గురించి మాట్లాడడంలా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, అది కూడా వీళ్ళు ఇస్తారు, వీళ్ళే ధృవీకరిస్తారు, వీళ్ళే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పరీక్ష రాయకుండానే, ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాస్ ఉండేటివి, కానీ ఖచ్చితంగా డిఎస్సి పాస్ కావాలి. డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా కానీ ఇంకోటి కానీ గతంలో అంతా ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా లోకేష్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ పరీక్షే రాయకుండానే ఏకంగా స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా. మళ్ళా చెప్తాను, ఫర్గెట్ అబౌట్ మెడల్స్. అది కూడా ఎక్కడ పార్టిసిపేషన్? ఇంటర్ కాలేజ్. ఏ స్థాయి? ఇంటర్ కాలేజ్ స్థాయి. కాలేజీల మధ్య పార్టిసిపేట్ చాలంట. ఇచ్చే సర్టిఫికెట్లు మళ్ళీ ఇల్లే. గతంలో ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష పాస్ అయితేనే దాని తర్వాతే ఏదైనా కానీ ఉద్యోగం అంటే. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పరిపాలనలో మాత్రమే ఏ ఎగ్జాము లేకుండానే కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అని వీరిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ 372 ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే ఈ జీవోలను రద్దు చేసింది. పని అయిపోయిన తర్వాత 372 మందిని రిక్రూట్ చేసిన తర్వాత ఇదే గవర్నమెంటే మళ్ళీ ఈ జీవోలను రద్దు చేసింది. రద్దు చేసి ఇక మీదట క్వాలిఫై అయితేనే అని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చినారు. నిజంగా ఈ మాదిరిగా జీవో నెంబర్ 447 ఎందుకు ఇచ్చినారో
పని అయిపోయిన తర్వాత మళ్ళీ జియో నెంబర్ 23 and 56 ఎందుకు ఇచ్చినారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జియోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే ఏకంగా పై నుంచి కింది దాకా అందరు ఉన్నట్టా లేదా? జియోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే నిజంగా పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? మంత్రి సంతకం లేని జియో ఇవ్వగలుగుతారా మంత్రి ఆమోదం లేకుండానే? ఇవ్వడము రద్దు చేయడాను పని అయిపోయి చేసినాక. ఇక పాయింట్ నెంబర్ 4 స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. ఇద్దరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి మా. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్స్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒప్పుకున్నా, మా బావ నేను వస్తే సరిపోతుంది. ఆవిడ టైం పర్లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. కరెక్ట్గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతుంది. ఆ బేరసారాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా క్లియర్ కట్గా వీడియోలో కనిపిస్తూ ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని? కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ మనిషికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అరెస్టుల కథ దేవుడు ఎరుగు, శిక్షల కథ దేవుడు ఎరుగు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మళ్ళా పైగా కింద చూడండి, 8th పాయింట్,
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హైయర్ అఫీషియల్స్. రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైంట్. అక్కడ ఏమని రాస్తారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నా. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమంటారు? ఇద్దరు అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే, అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా, కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. అధ్యక్ష, ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. అధ్యక్ష, ఆడియో రికార్డింగ్ డిఎస్ఎస్ స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీనే కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. జడ్జి ముందర పెట్టినారా, ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి చూసి ఒకసారి చూస్తే సిసిటిఎన్ఎస్ అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సిసిటిఎన్ఎస్ వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని, యట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు, సస్పెక్ట్, మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల, సస్పెక్ట్, అడ్రస్ సో అండ్ సో, మళ్ళీ యట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. డేట్ చూపించుమా. 25/8/2025 స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇది అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా, ఘనత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతూ ఉన్నారు. ఈ సిసిటిఎన్ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సిసిటిఎన్ఎస్ సైజ్ తగ్గించి చూపించమని, జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. క్లియర్ కట్గా వీళ్ళే అప్డేట్ చేసి పెట్టిన డాక్యుమెంట్. పరిస్థితి ఇది. ఈ బేరసారాలన్నీ కూడా ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వైరల్ అవుతా ఉంది. ఒంగోలులో కూడా ఇలాంటి ఘటన జరిగింది.
డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు. ఆమెతో అన్న మాటలు రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది, కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. మోసపోయాను అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో గట్టిగా అడిగితే ఏమన్నారు? గట్టిగా అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు ఎఫ్ఐఆర్ కాపీలు. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు లేవు. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు ఎలాంటి అరెస్టులు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాతులు లేడు. తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. $14 లక్షలు ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి స్కామ్లో ఆధారాలతో సహా దొరుకుతా ఉన్నా ఎస్పీకి సైతం కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డిఎస్సి విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా ఎక్కడివి అక్కడే విచారణ లేకుండానే వదిలేయడం. క్లియర్ కట్గా తండ్రి కొడుకులు ఇద్దరు ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తూ ఉన్నారనే దానికి నిదర్శనం. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, ఆపై బేరసారాల వరకు, లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు ఆపై బేరసారాల వరకు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి
రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ఇచ్చిన జీవోల దాకా, ఆపై బేరసారాల వరకు ఈ అన్ని వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు కదా, అక్కడన్నా జీవోలు ఇచ్చిన, ఆడన్నా ఎవరు జీవోలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉట్టి లీకేజీలే. ఇక్కడ లీకేజీతో పాటు జీవోల ద్వారా ఏ ఎగ్జాము రాయకుండా ఉద్యోగాలు, ఆ తర్వాత బేరసారాలు, ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆయన కొడుకు వేరే నీతే? ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక నీతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇంకో నీతి. ఇది ఫస్ట్ టాపిక్. రెండో టాపిక్, చంద్రబాబు నాయుడు గారు కొడుకును కాపాడుకునేందుకు ఆయన చేస్తూ ఉన్న వ్యవహారాలలో ఏ రకంగా బురద జల్లుతూ ఉన్నాడు అనేది రెండో టాపిక్. ఇప్పుడు కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారిపోయి 2018 అంటే ఆయన ప్రభుత్వం చివరిలో 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ సోకాల్డ్ ఆరోపణల మీద ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిన దానిలో ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే. సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? అసలు ఎవడన్నా మాట్లాడేదానికైనా కానీ రీజన్ ఉండాలన్నా, హద్దు పొద్దు ఏదైనా ఉండాలన్నా. మరింత దిగజారిపోయి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కండక్ట్ చేసిన డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అప్పుడు జరగల. అప్పట్లో చంద్రబాబు నాయుడు, కన్ఫ్యూజన్ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడేది అప్పుడు గురించి. అంటే మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు మా మీద చేస్తూ ఉన్న ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నా. అంటే మా ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల.
పరీక్షలే రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు మా గవర్నమెంట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియోలు, వీడియోలు, ఇలాంటి ఆధారాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వ హయాంలో బయటికి రాలా. తేడా చెప్తున్నా. అప్పటికీ మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పిచ్చి ఆరోపణలకు, చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు జరిగిన నిజమైన ఈ స్కామ్కు మధ్య తేడా చెప్తా ఉన్నా. బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తా, కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోదాం. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోదాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో గతానికి సంబంధించి, మా ప్రభుత్వ హయాంలో ఏదైతే సో కాల్డ్ జరిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈయన తప్పుడు ఆరోపణలు ఏదైతే చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారో దాని ఫ్యాక్ట్స్ లేకపోదాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే ఏప్రిల్లోనే ఒక సిట్ వేశాడు. 2025 ఏప్రిల్లోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఒక సిట్ వేసినాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో, మళ్ళా చెప్తాను, ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్లు అఫిడవిట్ ఫైల్ చేసినారు. ఎప్పుడు? 14/11/2025 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, ఆయన అధికారులు కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది. ఆ అఫిడవిట్లో మెన్షన్ చేసిన పాయింట్లు చూస్తే I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. The entire evaluation was conducted under the CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per procedure. The entire records, files, payments, particulars are available. ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అనేది ముందర చెప్తా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారి అధికారులే 14/11/2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది కోర్టులో. ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు రెండో సిట్ వేసినాడు. మళ్ళీ మొదటి సిట్ మీద నమ్మకం లేక అఫిడవిట్లు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పడ్డం మొదలుపెట్టేసరికి ఎలా ఇరికిచ్చాలా అని తాపత్రయం అనేది బలంగా పెరుగుతూ రెండో సిట్ కూడా ఇది జరుగుతూ ఉండగానే రెండో సిట్ కూడా 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు. నేను అడుగుతా ఉన్నా, సిట్లో ఉండేది ఎవరు అని? చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసేవారు కాదా అని అడుగుతా ఉన్నా. బురద జల్లడం కోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కొత్త అని అడుగుతా ఉన్నా. అలవాటే కదా ఆయనకు. కానీ ఎంత దారుణంగా బిహేవ్ చేసినా కూడా ఫ్యాక్ట్స్ని అయితే ఎవరు బూడ్చిపెట్టలేరు, బయటికి రావాల్సిందే. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాబట్టి వాస్తవాలు ఆటోమేటిక్లీ బయటకు వస్తాయి. 2019 ఎన్నికలకు ముందు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ నుంచి నేను చెప్తా ఉన్న ప్రతి పాయింట్ కొంచెం చూసుకుంటా.
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం 76 రోజులు ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది మేం కాదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారే 76 రోజుల ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే మే 2019 మే 26, 2019 మళ్ళా రిపీట్ చేస్తున్న డేట్ మే 26, 2019 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. మా గవర్నమెంట్ రాకమునిపే, మా గవర్నమెంట్ వచ్చింది 30th మే 2019 మా గవర్నమెంట్ వచ్చింది. అంటే మా గవర్నమెంట్ రాకమునిపే 26th మే 2019కే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి, కండక్ట్ చేసేసినారు. మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 డిసెంబర్ 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం. వీళ్లకు ఈ ప్రిలిమ్స్లో పాస్ అయిన వీళ్లకు మెయిన్స్ కండక్ట్ చేయడమే మేము చేసింది. సో ఎక్కడి నుంచి వస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా కూడా? ఎందుకు వస్తాయండి ఎవరికైనా కూడా? మా ప్రభుత్వం రాకమునిపే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పరీక్ష జరిగితే ఎంపికైన అటువంటి వాళ్లకు మెయిన్స్ కండక్ట్ చేశాం. దీనికి రాజకీయ రంగు పులుముతా ఉన్నారు. ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది చేస్తారనేది అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అలాంటి సమయాల్లో ఈ ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి కమిషన్లో మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. బోర్డులో ఉన్న సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు సగం మంది సభ్యులు ఇంకా అప్పుడే 10 మందిలో 5 మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా కన్సెంట్ ఇచ్చినారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏందో కాదు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంది? డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే రాసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ను స్కాన్ చేసి ఎవాల్యుయేషన్ కోసం ఆన్లైన్లో ఎవాల్యుయేషన్ చేసే వారికి పంపిస్తారు. వాళ్ళు ఆన్లైన్లో మార్కులు వేస్తారు. ఇది డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే. ఇది కూడా కోవిడ్ వల్ల. ఆ రోజుల్లో కోవిడ్ పరిస్థితులు ఏమిటి, ఎంత సీరియస్గా ఉన్నాయనేది మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. రక్త సంబంధికులు చనిపోతే వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించాలంటే బంధువులు సైతం భయపడే పరిస్థితులు అప్పట్లో. గ్రూప్స్ కింద మొత్తం అందరినీ ఒకే చోటుకి తీసుకొని వచ్చి ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితులు. అలాంటప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ గురించి ఆలోచన చేసినారు. అయినా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో, ఇది వెరీ ఇంపార్టెంట్, అయినా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ను కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ ఎవాల్యుయేషన్ ఇస్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడర్లోకి తీసుకోలేదు. ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ను తాము తప్పుబట్టలేమని, నోటిఫికేషన్లో దాని గురించి ప్రస్తావించలేదు కాబట్టే
తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది. ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఒకసారి గమనిస్తే దిస్ ఆర్డర్ విల్ నాట్ preclude the APPSC from adopting digital or any other such advanced modes for future evaluation, future examinations. However, the decision to adopt these new emerging methods should be taken strictly as per the law. Furtherగా వాళ్ళు చెప్పింది ఏంటంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ తాము తప్పు పెట్టలేమని నోటిఫికేషన్ దగ్గర నుంచి నోటిఫికేషన్లో దీని గురించి ప్రస్తావించలేదు కాబట్టి తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది. దిస్ ఇస్ వాట్ హైకోర్టు సెడ్. సో ఇది హైకోర్టు చెప్పిన తర్వాత అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ ఇస్ బీన్ క్యాన్సల్డ్. మీన్ ఇట్ ఇస్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇట్ సెల్ఫ్. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ప్రతి దశలో కూడా హైకోర్టు ఆదేశాలతోనే ఈ ప్రక్రియ అంతా కూడా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే 4 ఏళ్ల నుంచి వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ 165 మంది 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వారిపై విషం కక్కుతున్నారు. ఇందులో మొట్టమొదటిది ఆరోపణ. ఈ నుంచి నేను టెక్నికల్ పాయింట్స్ లేకపోతాను. ఇందులో మొట్టమొదటి ఆరోపణ వీళ్ళు చేస్తూ ఉన్నది ఏంది? డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారనేది ఆరోపణ. అదే వీళ్ళు చేస్తూ ఉన్న మొట్టమొదటి ఆరోపణ. ఒక్కొక్క ఆరోపణ చెప్పుకుంటూ పోతున్నాను. డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారని ఆరోపణ. నేను అడుగుతా ఉన్నా, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే హైకోర్టు పక్కన పెట్టినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే కన్సిడరేషన్లోకి తీసుకోనప్పుడు, హైకోర్టు ఆర్డర్ ప్రకారము మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తుది ఫలితాలు ప్రకటించి ఆ తర్వాతనే ప్రక్రియ కొనసాగినప్పుడు అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? సీరియస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని పక్కన పెట్టేసినప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు ఫిజికల్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోనే లేనప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్, రెండో ఆరోపణ, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్కు సంబంధించి హాయ్లాండ్లో ఏదో జరిగిపోయింది, అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది హాయ్లాండ్ అంట, ఆ హాయ్లాండ్లో ఏదేదో జరిగిపోయిందని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది రెండో ఆరోపణ. హాయ్లాండ్లో జరిగిన ప్రక్రియకి ఫైనల్ ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్కి ఏ విధంగానూ బేరింగ్ లేదు అని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వమే, మళ్ళీ చెప్తా ఉన్నాను, చంద్రబాబు ప్రభుత్వమే నవంబర్ 11న 2025లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కూడా ఒకసారి చూద్దాం.
ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 14/11/2025 ఆయన ప్రభుత్వమే, ఆయన అధికారులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో క్లాస్ నెంబర్ 15 ఒకసారి చూడండి. I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. Island ledu. The entire evaluation was conducted under CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per due procedure. దాని అర్థం ఏంటి? దాని అర్థం క్లియర్ కట్గా ఒకటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అనేది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసినారు. తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగానే చేసినారు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ప్లస్ హాయ్లాండ్ అనేది టాపిక్కే కాదు, అప్రస్తుతం మాన్యువల్ ఎవాల్యుయేషన్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఏపీపీఎస్సి అండ్ అదర్ అట్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని క్లియర్గా రాసినారు. సో హాయ్లాండ్ అప్రస్తుతమే, డిజిటల్ ఎవాల్యుయేషన్ అప్రస్తుతమే. ప్రస్తుతం ఏమిటి అని అంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందని, డ్యూ ప్రాసెస్ ఫాలో అయినారని, మాన్యువల్ ఎవాల్యుయేషన్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి మరీ చేసినారని. ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా ఏపీపీఎస్సిలోనూ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజెస్లోనూ జరిగినాయి అనేది ప్రస్తుతం. సో మిగతాటివన్నీ అప్రస్తుతం. ఇక 3వ పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని. అది నేను ఇక్కడ ఈ పాయింట్కి పోక మునుపు ఇంకో పాయింట్ చెప్తాను. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఏకంగా చేసినారు. సీసీటీవీ ఫుటేజ్ సర్వేలెన్స్తో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. నేను అడుగుతాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేయించినాడు? చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లో 2016లో చేసినాడు, 2017లో చేసినాడు. ఆయన సీసీటీవీలు ఉన్నాయి ఎక్కడన్నా? నేను అడుగుతా ఉన్నా. అంటే ఏ స్టేజ్కు వీళ్ళు పోయి ఎంత బాగా చేసినా కూడా గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా ఎఫిషియెంట్ పర్సన్. వీళ్ళంతా ఐఏఎస్, వీళ్ళంతా ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళంతా ఏం ఊరికే ఎలా టప్ప మనుషులుగా అడిషనల్ డీజీలు ఈ లెవెల్ మనుషులు అందరు వీళ్ళంతా. అంటే ఒక ప్రాసెస్ను ఇంకా స్ట్రీమ్లైన్ చేయడం కోసం గతంలో చెయ్యని విధంగా వీళ్ళు ఇంకా ఫోకస్డ్గా చేసినారు. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఇంకా రకరకాల. చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సి పరీక్షల్లో కూడా సీసీటీవీలు లేవు. ఇన్ని వాస్తవాలు. ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో ఏ క్యాంపులో ఉన్నది చెప్పండి సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ సర్వేలెన్స్? ఎప్పుడు జరగల. ఓకే, 3వ పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, అవి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఫోరెన్సిక్ ఆడిట్లో అది తేలింది అని స్వయంగా సిట్ రిపోర్ట్లో చెప్పిన తర్వాత కూడా ఈ విషయ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ సిట్ రిపోర్ట్. The SIT investigation revealed no evidence of alteration or substitution of the original answer scripts, and the reported barcode mismatches appear to be attributable to human error during handling or technical errors in the scanning indexing process. As the handwriting remained consistent with the scanned copies and the CFSL,
సిఎఫ్ఎస్ఎల్ అంటే సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అది సిఎఫ్ఎస్ఎల్. ఎగ్జామినేషన్ డిటెక్టెడ్ నో డిస్క్రిపెన్సీ. ఎలాంటి ట్యాంపరింగు జరగలేదు అని ఏకంగా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను. కేవలం అబ్బ కొడుకుని కాపాడుకునే దానికోసం, అంతకని ఇంకా వేరేదేమి నాకు కనపడ్డాం. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని. ఇదే ఇంకా ఫర్దర్గా సిట్ రిపోర్ట్ చూడండి ఒకసారి. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత కూడా ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాను. సిట్టే వాళ్ళ సిట్లో ఫర్దర్గా వాళ్ళు చెప్పిన మాట, నో వేరియేషన్ whatsoever was found in the marks recorded on the OMR valuation slips. The discrepancies observed in the error lists were found to be technical in nature, arising from scanning and OMR reading issues, and did not result in any alteration, addition, deletion, or manipulation of the marks awarded to the candidates. Accordingly, the investigation established that the discrepancies in the error lists were attributable to technical scanning errors and had no impact on the marks secured by the candidates or the preparation of the general ranking list. సిట్ వాళ్ళ సిట్టే ఇచ్చిన రిపోర్టు, ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత ఇందులో ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతాను. 4వ పాయింట్, ఓఎంఆర్ షీట్ల సవరణలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ లేనిపోని రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 అందరూ దొంగలే. వీళ్ళే తప్పు చేస్తారు, వీళ్ళే ఏలెత్తి వేరే వాళ్ళ మీద చూపిస్తారు. ఇది 4వ ఆరోపణ, ఓఎంఆర్ షీట్ల సవరణలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ లేనిపోని రాస్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సీసీటీవీ సర్వేలెన్స్లో జరుగుతుంది. సిఎఫ్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని. సిట్ రాయక తప్పని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాస్తా ఉంది. మరి ఏ రకంగా ఎవడో గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదని లేనిపోని రాస్తా ఉన్నారు. ఓఎంఆర్ షీట్ల సవరణలు అంట ఎలా చేస్తారండి అట? కానీ ఇదే సిట్ నివేదిక రిపోర్ట్లో, ఇదే సిట్స్ నివేదిక దీనికి సంబంధించి ఏం రాసినారు? Accordingly, the SIT examined the concerned examiners and showed them the respective OMR valuation slips containing such corrections. Most of the examiners confirmed that the corrections had in fact been made by them during the course of evaluation. They stated that although the corrections were made by them, they had inadvertently omitted to affix their initials against some of the corrections. The examiners attributed this omission to oversight during the evaluation process,
and denied that the corrections had been made by any unauthorized persons. Thus, the investigation established that in the majority such cases, the absence of initials was attributable to the inadvertent omission of the concerned examiners rather than subsequent unauthorized alterations by the third parties. Clear cut ga rasaru. ఏ రకంగా చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను నేను. మీ సిట్లోని రిపోర్ట్లోని భాగాలు ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, సిఎఫ్ఎల్ రిపోర్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీ సిట్టే రాసిన రిపోర్ట్ ఎగ్జామినర్స్ ఎవరైతే చేసినారో వాళ్ళనే అడిగినారు. వీళ్ళంతా పోయి హ్యాండ్ రైటింగ్ టెస్ట్ చేసినారు, హ్యాండ్ రైటింగ్ చెక్ చేసినారు. సిట్ నివేదికలో ఎగ్జామినర్స్ సవరణలు చేశారని, బయట వ్యక్తులు మార్చే అవకాశం కూడా లేదని క్లియర్గా చెప్పినారు. ఇక నిజంగా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, మళ్ళీ ఈ పాయింట్ నేను రీట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే ప్రిలిమ్స్ అయిపోయినాయి స్వామి. మేము ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే మెయిన్స్ కండక్ట్ చేసినారు వీళ్ళు. వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళల్లోనే. అసలు ఎవరికైనా ఏ ఇంట్రెస్ట్ అయినా ఎందుకు ఉంటాయి? అందులో దానికి సంబంధించి బోర్డులో వాళ్ళే ఉండరు సగం మంది. ఎవడైనా ఎందుకు చేస్తారు? ఆయన చేసేవాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు అంతా వీళ్ళంతా ఏమన్నా చిన్నోళ్ళ, ఏమన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఈ పక్క కూడా. ఐదోది, ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారని చెప్తున్నాను. ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏపీపీఎస్సి పేపర్లో ఎవాల్యుయేషన్ అనేది నిజంగా ఎలా జరుగుతాయి అనేది ఒకసారి అర్థం కావాలి. ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారంట, తప్పంట. స్వామి, అసలు కరెక్షన్స్ చేయడం కోసమే ఒక ప్రక్రియ అనేది ఉంది. స్టూడెంట్కు, క్యాండిడేట్కి ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రాసిన క్యాండిడేట్కి నష్టం జరగకూడదని మల్టిపుల్ చెక్స్ ఉంటాయి, మల్టిపుల్ లేయర్స్లో కరెక్షన్స్ చేస్తారు. ఇది యూపీఎస్సీ అయినా కానీ ఏపీపీఎస్సీ అయినా కానీ ఇది ఒక ప్రక్రియ. లేకపోతే ఎవడో ఒక ఎగ్జామినర్ తప్పు చేస్తే అది స్టూడెంట్కు నష్టం జరగకూడదు కదా. సో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఇట్స్ ప్రాసెస్. ఏపీపీఎస్సి పేపర్ల ఎవాల్యుయేషన్ అనేక దశలు, అనేక మంది బాధ్యులు ఉంటారు. ఒక క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కింద అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కింద ఎగ్జామినర్ ఉంటాడు. ఎగ్జామినర్ చేసిన ఎవాల్యుయేషన్ పరిశీలించడానికి ఒక స్క్రూటనైజర్ ఉంటారు. వీళ్ళందరి మీద ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ప్రతి జవాబు పత్రాన్ని వీళ్ళంతా చూస్తారు. జవాబు పత్రం వీళ్ళందరి దగ్గరకు వెళ్తుంది. ప్రతి ఒక్కరూ దాన్ని పరిశీలిస్తారు. క్యాండిడేట్కు నష్టం జరగకుండా ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దాల్సిన చోట వీళ్ళంతా సరిదిద్దుతారు. ఈ దిద్దుబాట్లన్నీ కూడా కంట్రోల్ బండిల్ స్లిప్పుల్లో నమోదవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. ఇప్పుడు డిస్ప్లే చేయమా, ఇది కంట్రోల్ బండిల్ స్లిప్. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. ఈ దిద్దుబాట్లన్నీ కూడా ఇక్కడ గమనిస్తే ఇక్కడ కరెక్షన్స్, ద నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ అని
ఇది ఒక ప్రొసీజరు. అలా సంతకాలు, సిగ్నేచర్ ఆఫ్ ది ఎగ్జామినర్, సిగ్నేచర్ ఆఫ్ ది చీఫ్ ఎగ్జామినర్, సిగ్నేచర్ ఆఫ్ ది స్క్రూటనైజర్, ఇవన్నీ పెడతారు. ఇంకా ఇంకోటి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఏంటంటే ఏ పేపర్ ఎవరిది అని, ఏ స్టూడెంట్ది అని ఎవరికీ తెలియదు. బార్కోడ్. అసలు ఎగ్జామ్ కరెక్ట్ చేసే ఎగ్జామినర్కి అసలు తెలియని కూడా తెలియదు ఈ పేపర్ ఎవరిదని. స్టూడెంట్ పేరు ఉండదు, బార్కోడ్ ఉంటుంది అంతే. మన సీసీటీవీ ఫుటేజ్లు కూడా కొత్తగా యాడ్ చేసినారు. సీసీటీవీలకు కూడా ఎట్లా చేస్తారండి? అసలు ఈ దిద్దుబాట్లన్నీ కూడా కంట్రోల్ బండిల్ స్లిప్లో నమోదవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. సవరణలు అనేవి ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఒక భాగం. ఏపీపీఎస్సీ అయినా సరే, యూపీఎస్సీలో అయినా కూడా. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది, అది కూడా చూపించము ఒకసారి. ఒకటి ఉందా ఏమైనా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది కదా ఏమన్నా? అసలు ఇదంతా ఒక ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎగ్జామినర్ డ్యూటీని కూడా చెప్తూ, చీఫ్ ఎగ్జామినర్ కూడా లాస్ట్ అథారిటీ టు ఈవెన్ ఆల్సో మేక్ కరెక్షన్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్సో. ప్రొసీజర్ ఊరికి వక్రీకరించాలని చెప్పి, దానికి ఏదో అపోహలు క్రియేట్ చేయాలని చెప్పి రొటీన్గా జరిగే ప్రొసీజర్ను ఏదేదో తప్పు జరిగినట్టుగా భూతద్దం పెట్టి మ్యాగ్నిఫై చేసి తప్పు జరిగినాయి అన్నట్టుగా బండలేయడం వేసే కార్యక్రమం ఎంత మటుకు సబబని అడుగుతా ఉన్నా నేను. 6వ పాయింట్, రిటర్న్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయని మరొక వక్రీకరణ. నేను చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు సవాలు విసురుతా ఉన్నా. ఆయన గత హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ మొత్తం ఫలితాలను బయట పెట్టగలడా? ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ చూపించగలడా? ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అసలు కథ పూర్తిగా అందరికీ తెలిసిపోతుంది. నిజంగా అసలు ఏపీపీఎస్సీలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది నిజంగా ఎక్కడైనా జరిగింది అని అంటే మా గవర్నమెంట్లోనే గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే గౌతమ్ సావంగ్ అనే వ్యక్తి హీ వాస్ వెరీ డీసెంట్ మ్యాన్. ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చే దాంట్లో అందరికన్నా అడుగులు ముందుకేస్తుండే ఆయన. ఐ అప్రిషియేట్ దట్ పర్సన్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి రిఫార్మ్స్ వచ్చినాయనంటే అసలు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినారు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ సెంటర్స్లోను, ఎవాల్యుయేషన్ సెంటర్స్లోను చరిత్రలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా సీసీ కెమెరాలు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే అది స్టార్ట్ అయింది. ఫేషియల్ రికగ్నిషను బయోమెట్రిక్తో థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాతనే ఎగ్జామ్ హాల్స్లోకి ప్రవేశం కల్పించేవాళ్ళం. స్టూడెంట్ ఎవడన్నా కూడా నీ పేరుతో ఇంకోడో స్టూడెంట్ రాసే పరిస్థితిని కూడా ఎక్కడ జరిగేది కాదు. ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొచ్చినారు, థంబ్ ఇంప్రెషన్ తీసుకొచ్చినారు. 2 అయిన తర్వాతనే ఎగ్జామినేషన్ సెంటర్లోకి స్టూడెంట్ అపేర్ అవుతాడు. తొలిసారిగా ప్రతి పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు తీసుకొచ్చినారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం తీసుకొచ్చిన తర్వాతనే యూపీఎస్సీలో కూడా ఇవే వాటిని అనుసరించడం మొదలుపెట్టినారు, ఇవే పద్ధతులు. ఆల్ దీస్ ఆర్ సంస్కరణలు. ఇన్ఫ్యాక్ట్ రిక్రూట్మెంట్లో ఈ ఇంటర్వ్యూస్ అనేటి ఎంత సంస్కరణలు తీసుకొచ్చినారనంటే వైఎస్ఆర్సీపీ రాకమునుపు ఏపీపీఎస్సీ సెలక్షన్కు సంబంధించి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. ఇది బాగా అందరు వినండి. వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రభుత్వం ఎంత సిన్సియర్గా ఎంత ట్రాన్స్పరెంట్గా చేసింది అన్న దానికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు ఏపీపీఎస్సీ సెలక్షన్స్కు సంబంధించి ఒకే ఇంటర్వ్యూ బోర్డు. అందులో ఒకరు మాత్రమే సివిల్ సర్వీసెస్ అధికారి ఆ బోర్డులో కూడా. కానీ మేము వచ్చిన తర్వాత 3 ఇంటర్వ్యూ బోర్డులు పెట్టినాం.
పెట్టడమే కాకుండా మొత్తంగా 24 మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. 24 మంది, ఒకరు కాదు, గతంలో మాదిరిగా ఒకరు కాదు బోర్డు మెంబర్. 24 మంది ఐపీఎస్ ఐఏఎస్లు ఇంటర్వ్యూలు చేశారు. ఒక బోర్డు కాదు, 3 బోర్డులు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 6 వీసీలు కూడా ఇంటర్వ్యూలు చేసిన వారిలో ఉన్నారు. ఏ ఇంటర్వ్యూ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఇంటర్వ్యూలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా జంబ్లింగ్ పాటించినారు. అసలు క్యాండిడేట్కే తెలియదు అసలు ఏ బోర్డు లేకపోతున్నాడు, ఆ బోర్డులో ఎవరున్నారని. దిస్ ఇస్ రెవల్యూషన్. ఏ ఇంటర్వ్యూలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా జంబ్లింగ్ పాటించారు. అంత పగడ్బందీగా ఎంపిక జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు తెలుసా, దీన్ని పక్కన పడేసినాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అది కూడా అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు దీన్ని పక్కన పడేసినాడు. పక్కన పడేసి మళ్ళీ ఒకే ఇంటర్వ్యూ బోర్డును చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాడు, మళ్ళీ పాత పద్ధతి. అంటే ఒకరే సివిల్ సర్వీసెస్ అధికారి. 24 మంది మా ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు ఒకరు. అసలు మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎంత ఉంది అని చెప్పడానికి నిజంగా మా హయాంలో 130,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన గ్రామ సచివాలయాల్లో ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఎప్పుడన్నా కంప్లైంట్ వచ్చిందని అడుగుతా. 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో మేము ఇచ్చినాం. చిత్తశుద్ధి, ట్రాన్స్పరెన్సీ అంటే అది. ఇక్కడ చూస్తే 372 మందికి వీళ్ళే జీవోలు ఇచ్చి, వీళ్ళ ఎమ్మెల్యేల సర్టిఫికెట్లు ఇచ్చి, వీళ్ళ ఎంపీలే సర్టిఫికెట్లు ధృవీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏ ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ స్కాములు చేస్తూ ఉన్నారు. 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు మేము ఇచ్చినాం. ఒక ఆరోపణ వచ్చిందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసినాం. ఎక్కడైనా ఒక్క కాంట్రవర్సీ అన్న వచ్చిందని అడుగుతా ఉన్నాం. మా హయాంలో వైఎస్ఆర్సీపీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు ఇచ్చి భర్తీ చేసినాం. ఎక్కడా కూడా విభేదాలు లేవు, ఎక్కడా కూడా వివాదాలు లేవు, కాంట్రవర్సీస్ ఎక్కడా లేవు. మేము ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్ చంద్రబాబు పెండింగ్లో పెట్టినాడు, మరో 2 రద్దు చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ. ఆశ్చర్యం లేదు సార్, చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతాను. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు. బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో అని. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా. మళ్ళీ అడుగుతాను, అది కూడా ఫోన్లో మాట్లాడినానంటాను కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడి పేపర్ ఎవడో ఎవడికి తెలియదు. పైగా సీసీ కెమెరాలు. నీకు వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్.
చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సిని డిఎస్సిని ఏపీపీఎస్సి, అప్పుడు ఏపీపీఎస్సి ఇప్పుడు ఏపీపీఎస్సికి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సి పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినాం, 372 మందిని నింపినాం, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడా. రెండో తేడా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు మెరిట్ లిస్ట్ మార్చినావు? మెరిట్ లిస్ట్లో తన పేరు ఫస్ట్ వచ్చి తర్వాత మెరిట్ లిస్ట్లో తన పేరు లేకుండా ఎందుకు చేసినావు? తన ఐడిని ఎందుకు బ్లాక్ చేసినావు? తన కాల్ లెటర్ ఎందుకు పంపలా? తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా? అంటే లీక్ అయిందని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్న ఫ్యాక్ట్స్. బేరసారాలు జరిగినట్టుగా క్లియర్గా ఆడియో వీడియోలు కనిపిస్తూ ఉన్నా కూడా నువ్వు తీసుకున్న యాక్షన్ ఏంది? కనీసం టెలిఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉన్నా కూడా సస్పెక్ట్ అని రాస్తావే తప్ప పేరు రాయాల. అంటే నిర్వీర్యం ఎలా చేస్తున్నావు అనే దానికి నిదర్శనం. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, అరెస్టులు లేవు, యాక్షన్ లేదు. మరో కేసులో ఏకంగా 14 లక్షలు డబ్బు ట్రాన్స్ఫర్ ఎవరికి చేసినారో, డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినా కూడా ఆ మనిషిని అరెస్ట్ చేయరు, విచారణ చేయరు. సో క్లియర్ కట్గా అప్పటికి ఇప్పటికీ తేడా. మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని క్లియర్గా అర్థమవుతాం. అప్పట్లో అసలు అది 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 అప్పట్లో అధికారులు అసలు ఏపీపీఎస్సీ అనేది ఇట్స్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. అందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ దాంట్లో ఉండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇలాంటి దాంట్లో దొరలా. నువ్వేదో తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప నుంచి ఎవరికి ఇంట్రెస్ట్లు అంతకన్నా లేవు. పైగా మా ప్రభుత్వం రాకమునిపే ప్రిలిమ్స్ కూడా మీరే అయిపోయి చేసినారు. మేము ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకే మా ప్రభుత్వంలో తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి మాన్యువల్ కరెక్షన్స్ చేసి కోర్టు ఆర్డర్ల ప్రకారం కోర్టు ఆధ్వర్యంలోనే
ప్రతి ప్రక్రియ జరిపి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏం తప్పు జరిగింది? బేసిక్లీ ఈ రెండు విషయాలు ఈరోజు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రైతుల సమస్యలు, సంక్షోభము, కరువు అండ్ ఆల్సో బీసీలకు సంబంధించి ఎవరు ఏం చేసినారు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అంశాలు, ప్లస్ పోలీసుల చేతనే డైరెక్ట్గా దగ్గరుండి గంజాయి అమ్మిస్తూ ఉన్న పరిస్థితి, రాష్ట్రం మొత్తం గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఎలా మారిపోయింది, ఈరోజు ఏ రకంగా ప్రతి ఊరి చివర ప్రతి ఊర్లోకి గంజాయి పాకింది. ఇంత దారుణంగా గంజాయి మద్యం గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎక్కడ చూసినా, ఏ సందు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ ఊరు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ సందు ఏ ఊరిలో చూసినా గంజాయి దొరుకుతుంది. డైరెక్ట్గా పోలీసులే గంజాయి అమ్మిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. వీటి మీద సుదీర్ఘంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడతాం. ఏంటి రమేష్? కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులోనే. కోర్టులో పిటిషన్ ఉంది, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి జరుగుతూ ఉంది పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను. రెడీనా, నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకునేది కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో ఒక రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాము, ప్రధానమంత్రికే రాసినాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా అని చెప్పి ఏపీ డిఎస్సి మీద. ఆ కాపీ కూడా మీకు పంపిస్తా ఒకసారి చూడండి, ఒకసారి మీరు కూడా ఒకసారి కాపీ పంపించండి ఒకసారి. డిఎస్సి రాసిన మనం డిఎస్సి విషయంగా మన ప్రధానికి, హోంమంత్రికి అందరికీ రిప్రజెంట్ చేసినాం. మన ఎంపీలు పోయి ఇచ్చినారు. ఆ కాపీ కూడా మీకు కూడా ఇస్తారు, తీసుకోండి ఒకసారి. Sir, recently the Chief Minister said fiscal deficit is a myth. What are your reflections on that? Because when you take debt and run the state, you will run into fiscal deficit. So if it is a myth, what are your reflections? You should question the IQ of the Chief Minister. If someone being in the Chief Minister's post says that fiscal deficit is a myth, then what kind of IQ does he have? What kind of IQ is that? నెల 8 నుంచి ఉద్యోగులంతా రోడ్లెక్కుతా ఉన్నారు. అక్కడ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లాంటి సమయంలో కూడా ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఈ ప్రభుత్వం అవసరం. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఈరోజు గమనిస్తే అందరికీ ఓపెన్గా ఉండే డాక్యుమెంటే అది. ఒకసారి ఆ మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడో ఒకసారి గమనించండి. వస్తూనే ఐఆర్ అన్నాడు, ఐఆర్ ఇవ్వాల. పిఆర్సీ ఉన్న పిఆర్సీ చైర్మన్ రద్దు చేసినాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు అపాయింట్ చేయాలి. అపాయింట్ చేస్తే రికమెండేషన్ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పి అది కూడా రద్దు చేసినాడు. సో ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, 5 డిఎల్ పెండింగ్. సరెండర్ లీవ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి ఇటువంటి అన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సిపిఎస్ను కూడా తీసేస్తాను అని చెప్పిన హామీ కూడా, అది కూడా మా ప్రభుత్వ హయాంలో కనీసం ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేసి మేము తెచ్చిన
ఒక రెవల్యూషను దేశం మొత్తం ఫాలో అవుతుంది ఈరోజు జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఏ రకంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద సంతోషం వ్యక్తం చేస్తారు. అన్ని రకాలుగా ఎంప్లాయీస్ను ఈరోజు అన్ని రకాలుగా ఎంప్లాయీస్కు నష్టం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపున వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. వాళ్ళ సమస్యల రిప్రజెంటేషన్ కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే, విచ్ ఇస్ అ జెన్యున్ ప్రాబ్లం. టెట్ అనేది వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు టెట్ ఎగ్జామ్ లేదు. టెట్ అనేది వచ్చింది సబ్సీక్వెంట్గా టెట్ వచ్చింది. ఆ సబ్సీక్వెంట్గా వచ్చిన ఆ టెట్ను ఇప్పుడు కోర్టు మిస్లెడ్ అయ్యి వీళ్ళు టెట్ రాయాలా ఇప్పుడు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది పోయి సెంట్రల్ గవర్నమెంట్కు కోర్టుకు వాస్తవాలు చెప్పాల్సింది పోయి ఈరోజు వీళ్ళు టెట్ రాయాలని అంటే టెట్ కవర్స్ టెట్ 25 సంవత్సరాల నుంచి వాళ్ళంతా ఒకే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉన్నారు. టెట్ కవర్స్ అన్ని సబ్జెక్ట్స్. టెట్ ఈరోజు పాస్ కావాలంటే ఆ టీచర్లు పాస్ కావాలంటే కష్టము. బికాస్ టెట్ వాళ్ళు 25 ఏళ్ళ నుంచి ఒకే సబ్జెక్ట్ మీద చదువు చెప్తున్నారు. ఈ టెట్ ఏమో అన్ని సబ్జెక్టులు కాంప్రహెన్సివ్గా కవర్ అవుతాయి. ఈ టెట్ పాస్ కావాలి అని అంటే ఇప్పుడు వాళ్ళకు ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు రిక్రూట్మెంట్ అయిన రోజున టెట్ ఉన్నదా? లేదు కదా. ఆ రోజు ఏమి ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ వాళ్ళు రాసి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు టెట్ లేదు, ఈరోజు టెట్ ఉంది. ఈరోజు రాసేవాళ్ళు నువ్వు టెట్ పాస్ అయ్యే రాస్తారు ఆబ్వియస్లీ. కానీ ఆ రోజు నువ్వు పాస్ అయినప్పుడు టెట్టే లేనప్పుడు ఈరోజు నువ్వు టెట్ రాయాలి అని చెప్పి నువ్వు ఉత్తర్వులు ఇస్తే, ఒకవేళ నువ్వు టెట్ రాయకపోతే నేను నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పి వాళ్ళని ఎత్తిన కత్తి పెడితే ఒక గవర్నమెంట్గా నువ్వేం చేస్తున్నావు? నీ ఎంప్లాయీస్ నష్టపోతూ ఉన్నారు, నీ టీచర్లు నష్టపోతూ ఉన్నారు. ఆ టీచర్లను కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నువ్వు ఎన్డీఏలో భాగస్వామి, నువ్వు పోయి ఢిల్లీలో కొట్లాడాలా. ఎన్డీఏలో నువ్వు పోయి చట్టంలో సవరణ తీసుకొని వచ్చే విధంగా, చట్టం చేసే విధంగా నువ్వు గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలా. చట్టం చేయించిన తర్వాత కోర్టుకు ఆ చట్టాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చేయించాలి ఎఫెక్టివ్గా. నువ్వేం చేస్తున్నావు? ఏమి చేయడం. ఆ టీచర్లు కొద్ది గొప్ప ఢిల్లీకి పోయి పాపం వాళ్ళే కష్టపడి మా ఎంపీలు పట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసి వాళ్ళు ప్రివేల్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద సస్పెన్షన్. ఎందుకు సస్పెన్షన్ చేస్తాము?